విశ్వామిత్రుడి గాథను శతానందుడు రాముడికి వివరిస్తున్నాడు. మిగిలిన ఒక్క కుమారునితో పలాయనం చిత్తగించిన విశ్వామిత్రుడు కొడుకును సింహాసనం ఎక్కించాడు. ఏదైతే వాటమికి కారణం అయ్యిందో అదంతా తపోదీక్ష నిదర్శనం అని గమనించాడు. హిమవత్ పర్వత భూమికి వెళ్ళి తపోదీక్ష వహించాడు. మహాదేవుడు ప్రసన్నుడయ్యాడు. ధనుర్వేద విద్యలన్నీ కూడా పైనుంచి కింద వరకు తనకు అనుగ్రహించమని కోరాడు. పరమశివుడు దరహాసంతో అస్త్ర విద్యా రహస్యాలన్నీ కూడా అనుగ్రహించాడు. ఆ దర్పంతో వశిష్ఠుని సమీపించి ఆగ్నేయాది అస్త్రాలన్నీ కూడా ప్రయోగించడం మొదలుపెట్టాడు. వశిష్ఠుల వారు అంటున్నాడు, ఓ దుష్టుడా, కన్న బిడ్డలా చూసుకుంటున్న ఈ ఆశ్రమాన్ని నాశనం చేశావు. ఇక నిన్ను కనికరించేది లేదు. నీ వంటి క్రూరుడు భూమి మీద ఉండడానికి వీల్లేదు అంటూ బ్రహ్మదండం పైకెత్తాడు. ఈలోగా విశ్వామిత్రుడు వారుణ రౌద్ర ఇంద్ర మానవ మోహన స్వాపన సంతాపన జుబ్రిన్ని పైశాచ కాల చక్ర అస్త్రాలన్నీ ప్రయోగించాడు. బ్రహ్మాండం ఛాయల వల్ల బ్రహ్మదండం ఛాయల వల్ల అవన్నీ కూడా పరావర్తనాలైపోయాయి. ఈ దెబ్బకు విశ్వామిత్రునికి బ్రహ్మబలం అవగతమైంది. తన క్షాత్రాన్ని అస్త్రాశక్తిని నిందించుకుంటూ తిరిగి దక్షిణ దిశగా పోయి తపోదీక్ష వహించాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రజాపతి ప్రత్యక్షమయ్యాడు. విశ్వామిత్ర, నువ్వు రాజర్షివయ్యావు అన్నాడు. సంతృష్టి పడలేదు విశ్వామిత్రుడు. ఇంతకాలం తపస్సు చేసింది రాజర్షిని కావడానికా అని తిరిగి తపోదీక్షణకు కొనసాగించాడు. ఆ రోజుల్లో ఇక్ష్వాకు వంశుడైన త్రిశంకువు సశరీర స్వర్ణ ఆకాంక్షతో యజ్ఞం తలపెట్టాడు. కులగురువు వశిష్ఠుల్ని అభ్యర్థించాడు. ఆయన అందుకు అంగీకరించలేదు. ఆయన కుమారులను ప్రార్థించిన వారు తిరస్కరించారు. విశ్వామిత్రుడు అంగీకరించాడు. విప్రశ్రేష్ఠులందరినీ ఆహ్వానించాడు. వశిష్ఠుడు ఆయన కుమారులు తప్ప అందరూ యజ్ఞానికి వచ్చారు. యజ్ఞం ఆరంభమైంది. హవిర్భాలు స్వీకరించడానికి దేవతలను ఆహ్వానించాడు. ఆవిర్భావాలు స్వీకరించడానికి దేవతలు రాలేదు. ఒక్కరూ స్వీకరించడానికి రాలేదు. దీంతో కుపేతుడైన విశ్వామిత్రుడు స్రవం ఎత్తి, త్రిశంకు, నా తపోబలంతో నిన్ను స్వర్గానికి పంపిస్తున్నాను అన్నాడు. త్రిశంకువు స్వర్గాభిముఖంగా వస్తుండటంతో చూసి దేవేంద్రుడు, తుచ్చుడా, గురుధిక్కారం చేసిన నీకు స్వర్గప్రవేశం లేదు అన్నాడు. త్రిశంకువు నేల కూలుతూ విశ్వామిత్ర మహర్షి అని ఆక్రోశించాడు. విశ్వామిత్రుడు, అక్కడే ఆగు. త్రిశంకువు, నీకోసం మరో స్వర్గాన్ని సృష్టిస్తున్నాను అని చెప్పి అక్కడ గ్రహ నక్షత్రాది మండలాలతో ఓ స్వర్గం సృష్టించాడు. ఇక దేవేంద్రుని నాశనం చేయాలని సంకల్పించగా మహర్షులందరూ ముక్తకంఠంతో ఆ ప్రయత్నాన్ని విరమింపచేశారు. అయితే నేను సృష్టించిన స్వర్గం అలాగే ఉంటుంది అని త్రిశంకువు అక్కడే ఉంటాడు అన్నాడు. అలా త్రిశంకు స్వర్గం పేరుగా గాంచింది. మహర్షులందరూ అంగీకరించి తమ తమ ఆశ్రమాలకు వెళ్ళారు. క్రోధం కారణంగా తపస్సు భంగం అయినందుకు విశ్వామిత్రుడు చింతించాడు. ఈసారి పశ్చిమ దిశకు వెళ్ళి తపోదీక్ష వహించాడు. ఆ తపోదీక్షకు భయకంపితులని దేవేంద్రుడు మేనకను పంపాడు. సౌందర్య వంచితుడైన విశ్వామిత్రుడు శృంగార తపస్సులో శకుంతలకు జన్మనిచ్చాడు. తిరిగి జ్ఞాననేత్రం తెరుచుకుంది విశ్వామిత్రుడికి. మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. ఈసారి రంభను పంపాడు దేవేంద్రుడు. కామాన్ని క్రోధాన్ని జయించిన విశ్వామిత్రుడు రంభను రాయిని కమ్మని శపించాడు. మరో పర్వతంపై తపస్సు ప్రారంభించాడు. ప్రజాపతి ప్రత్యక్షమై బ్రహ్మ ఋషి అని సంబోధించాడు. విశ్వామిత్రుడు సంతృష్టి పొందలేదు. అప్పుడు వశిష్ఠ మహర్షుల వారు వచ్చి బ్రహ్మ ఋషి అని పలుసార్లు పిలవడంతో ఆనంద తరంగిత స్వాంతుడయ్యాడు విశ్వామిత్రుడు.
అది రామ విశ్వామిత్రుని గాథ అని శతానందుడు రాముల వారికి వివరించారు. స్వస్తి.